గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలు ఒకరి ప్రాణాన్ని బలిగొన్నాయి. కన్న తండ్రే కుమారుణ్ణి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాజోపేట మహాలక్ష్మి చెట్టు సమీపంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం కొల్లిపర కోటేశ్వర అనే వ్యక్తి తరచూ మద్యం సేవించి ఇంటికొచ్చి తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. నిన్న అర్ధరాత్రి కూడా మద్యం మత్తులో ఇంటికొచ్చి గొడవకు దిగాడు. ఈ క్రమంలో తండ్రి కొల్లిపర భాస్కర్ రావు ఆగ్రహంతో కుమారుడు కోటేశ్వరరావు గొంతు కోసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. హత్య అనంతరం మృతదేహాన్ని ఆటోలో తరలించేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే 1 టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు కోటేశ్వరరావుకు భార్యతో పాటు 2 కుమార్తెలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా ఆయన భార్య ప్రస్తుతం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని చదలవాడ గ్రామంలో తన 2 కుమార్తెలతో కలిసి నివసిస్తున్నారు. ఆమె అక్కడ ఆశా వర్కర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ హత్యకు దారితీసిన పూర్తి పరిస్థితులు, ఘటనలో ఇంకెవరిదైనా పాత్ర ఉందా అనే అంశాలపై పోలీసులు ఇప్పుడు విచారణ జరుపుతున్నారు.